శ్రీ సరస్వతీదేవి అనగా వాగ్దేవి, జ్ఞానదేవి, వీణాపాణి, శ్వేతవర్ణ రూపిణి. ఆమె మనస్సులోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన, విద్య, వాక్సిద్ధి, చింతన శక్తిని ప్రసాదించే దివ్య అవతారం. సృష్టి ప్రారంభకాలంలో విశ్వమంతా ఇంకా స్థిరపడలేదు. ధ్వని లేదు, మాట లేదు, జ్ఞానం లేదు. బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టాడు. కాని సృష్టి చేయాలంటే జ్ఞానం కావాలి, వాక్కు కావాలి. ఆయన లోతైన తపస్సులోకి వెళ్ళాడు. అనేక యుగాలపాటు తపస్సు చేసిన అనంతరం ఆయన హృదయం నుంచి ఒక దివ్య కాంతి వెలువడింది. ఆ కాంతి రూపం దాల్చి వీణా నాదస్వరూపిణి, తెల్లని వస్త్రధారిణి, జ్ఞానరూపిణి సరస్వతీ దేవి అవతరించింది. ఆమె అవతారంతో విశ్వమంతా ప్రకాశించింది. నిశ్శబ్దం మధ్య నుంచి ఓం నాదం ప్రతిధ్వనించింది. బ్రహ్మదేవుడు ఆమెను చూసి అన్నాడు, ఓ జ్ఞానమూర్తి, నీవు నా వాణి, నా సృష్టి ప్రేరణ. నీ వల్లే వాక్కు, శబ్దం, జ్ఞానం, సంగీతం ఈ ప్రపంచంలో పుట్టుతాయి. ఆ రోజు నుంచి సరస్వతీదేవి వాగ్దేవత, విద్యాదేవత, సంగీత రూపిణి, జ్ఞానప్రసాదిని అయ్యారు. కాలక్రమేణా భూమిపై జ్ఞానానికి విరుద్ధమైన శక్తులు పుట్టాయి. తమ అహంకారంతో మునిగిపోయిన దుర్మార్గులు అజ్ఞానాసురుడు, మదనాసురుడు, ధూమ్రలోచనుడు తమ తపస్సుతో దైవశక్తిని పొందారు. వారు లోకంలో చీకటి వ్యాపింపజేశారు. విద్యాస్థానాలను ధ్వంసం చేశారు. వేదాలు, శాస్త్రాలు దహించబడ్డాయి. సంగీతం, కళలు నిశ్శబ్దమయ్యాయి. దేవతలు భయభ్రాంతులకు గురయ్యారు. వారు కలిసి బ్రహ్మదేవుని శరణు వెళ్లారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నారు, ఇది జ్ఞానం మీద చీకటి దాడి. ఈ చీకటిని తొలగించగలిగేది జ్ఞానం రూపమైన సరస్వతీదేవి మాత్రమే. అంతటా వారందరూ కలిసి సరస్వతీదేవిని స్తుతించారు. ఆ స్తోత్రధ్వనికి స్పందిస్తూ సరస్వతీదేవి మళ్లీ ప్రత్యక్షమయ్యారు. ఆమె వీణా తాళాన్ని తట్టి నాదం ప్రారంభించింది. ఆ స్వరాలు సృష్టి అంతటా ప్రకంపించాయి. అజ్ఞానాసురులు ఆ నాదాన్ని తట్టుకోలేక వణికిపోయారు. వారి చేతులలోని అస్త్రాలు ధ్వంసమయ్యాయి. వారి అహంకారం కరిగిపోయింది. ఆ దివ్య నాదం మంత్రరూపమై వారిని జ్ఞానకిరణాలుగా మార్చింది. దేవతలు హర్షధ్వానాలు చేశారు. ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. విశ్వం మళ్లీ వెలుగుతో నిండిపోయింది. సరస్వతీదేవి వీణానాదం నుంచి వెలువడిన శబ్ద తరంగాలు వేదాల రూపం దాల్చాయి. పిల్లలు విద్యను అభ్యసించడం ప్రారంభించారు. సాధువులు మంత్రాలు పారాయణం చేశారు. సంగీతం మళ్లీ ప్రవహించింది. ప్రతి ప్రాణిలో జ్ఞాన దీపం వెలిగింది. దేవతలు నమస్కరించి ఇలా స్తుతించారు, ఓ మాతా సరస్వతి, నీ కృపతో మేము మళ్లీ వెలుగులోకి వచ్చాము. నీ నాదం చీకటిని కరిగించింది. నీ జ్ఞానం మాకు దివ్య దృష్టిని ఇచ్చింది. ఆమె ఆశీర్వాదంతో వేదాలు, కళలు, శాస్త్రాలు, సంగీతం అన్నీ మళ్లీ పునరుద్ధరించబడ్డాయి. శ్రీ సరస్వతీదేవి అనగా వాగ్దేవి, జ్ఞానదేవి, వీణాపాణి, శ్వేతవర్ణ రూపిణి. ఆమె మనస్సులోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన, విద్య, వాక్సిద్ధి, చింతన శక్తిని ప్రసాదించే దివ్య అవతారం. జ్ఞానం ఎప్పుడూ తపస్సు ద్వారానే పొందబడుతుంది. సరస్వతీదేవి అవతారం, అది మనలోని జ్ఞాన బిందువు వెలుగులోకి రావడమే. ప్రతి మనిషిలో ఒక అంతరాత్మ వాణి ఉంటుంది. అది సరస్వతీ రూపమే. అది మౌనాన్ని మాటగా, మాటను జ్ఞానంగా, జ్ఞానాన్ని సత్యంగా మారుస్తుంది. ఆమె వీణా నాదం అంటే సృష్టి యొక్క కంపనం. అది బ్రహ్మాండమంతా వ్యాపించిన శబ్దం. దానినే ఓం అని పిలుస్తాము. యా కుందేందుతుషారహారధవల, యా శుభ్రవస్త్రావృత, యా వీణావరదండమండితకర, యా శ్వేతపద్మాసన. జ్ఞానదాయిని, వాగ్దేవి, మాతా సరస్వతి, మమ చిత్తమాశ్రియ, మమ వాణీం శోభయ.